ఇలా చెప్పే ఫ్రెండ్ కనుక మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఉంటే ఫస్ట్ అతన్ని మీరు బ్లాక్ చేసేయండి. ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో తెలిసిన వాళ్ళే, అరే నేను నీకు ఒక 20,000 అమౌంట్ వేస్తాను, నువ్వు ఒక 3,000 పట్టుకొని మిగిలిన అమౌంట్ నాకు క్యాష్ విత్డ్రా చేసి ఇచ్చేయి అని చెప్పి చెప్తారు. యాక్చువల్గా మీకే తెలియకుండా మీ ఫ్రెండ్సే బెట్టింగ్ అమౌంట్, గ్యామ్లింగ్ అమౌంట్ అనేది ఇల్లీగల్గా వాళ్ళ యాప్ నుంచి విత్డ్రా కొట్టేది మీ యూపీఐ ఐడికి అమౌంట్ పంపించేసి వాళ్ళేమో క్యాష్ తీసుకొని బాగుంటారు. ఇప్పుడు కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే మీ అకౌంట్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే గేమింగ్ యాప్ కానీ బెట్టింగ్ యాప్ కానీ ఉందో అక్కడి నుంచి విత్డ్రా కొట్టింది ఎవరికి? యాప్ నుంచి డైరెక్ట్ మీ అకౌంట్ విత్డ్రా అయింది. కాబట్టి రేపు పొద్దున్న సైబర్ క్రైమ్ కేసు రిజిస్టర్ అయినా కూడా దాంట్లో రికార్డ్స్లో ఏమైనా ఉంటుందంటే మీరే చేశారు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే ఇమ్మీడియట్గా అతన్ని బ్లాక్ చేసేయండి. ఇదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని ఇలా, నేను మీకు మా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ వస్తుంది, ఇంకొకటి వస్తుంది, నువ్వు కొంచెం అమౌంట్ పట్టుకొని 2,000 పట్టుకో, 3,000 పట్టుకొని నాకు మిగతా అమౌంట్ క్యాష్ ఇచ్చేయి అని చెప్తే అస్సలు యాక్సెప్ట్ చేయొద్దు.